చేయాలి. ఎప్పుడు మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలా. నేను రాగానే చెప్పాను కదా, ఎంతమంది హృదయాల్లో యేసు ప్రభు ఉన్నాడంటే అందరు చేతులు ఎత్తారు. కాబట్టి ఈ 3 విషయాలు జరగాలి. వాక్యం శ్రద్ధగా వింటున్నారు, సంతోషం. రెండవదిగా మనం ఏం చేయాలి? ప్రభువుని మనము స్తుతిస్తూ ఉండాలి. మూడవదిగా ఆయన వాక్యం ప్రకటన చేయాలి. ఒక ఉదాహరణ చూద్దాం, మరొక వచనం చూద్దాము. ఆయన వాక్యాన్ని ప్రకటన చేయాలని అన్నాం కదా. మరొక వచనం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు